ఇప్పుడు 5th క్లాస్ తెలుగు 5th లెసన్ తోలుబొమ్మలాట ఒక జానపద కళ. ఇక్కడ చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి. చిత్రంలో ఏం జరుగుతున్నది, చిత్రంలో ఎవరెవరు ఉన్నారో, ఏమేం చేస్తున్నారో, ఇలాంటి ప్రదర్శనలు మీరు ఇంకా ఏమేమి చూశారు. అయితే కవి పరిచయం ఈ పాఠానికి కేవి రామకృష్ణ రచించిన తోలుబొమ్మలాట వ్యాసం ఆధారం. తోలుబొమ్మలాట ఒక జానపద కళ. అర్థాలు చూసుకుందాం మనము. ఫస్ట్ పదాలు, అర్థాలు. పదాలు, అర్థాలు. ప్రాచీన అంటే పురాతన, పాత లేదా పురాతన. పాత అంటే పురాతన. నెక్స్ట్ ప్రాముఖ్యం. ప్రాముఖ్యం అంటే ప్రాధాన్యం. నెక్స్ట్ ఆమడ. అంటే 8 మైళ్ళ దూరం. 8 మైళ్ళ దూరం. శతాబ్దం అంటే 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు. నెక్స్ట్ వన్ నానుడి. అంటే వాడుకగా అనే మాట. సామెత. తర్ఫీదు. శిక్షణ, అభ్యాసం. తర్ఫీదు అంటే శిక్షణ, అభ్యాసం. రక్తి కట్టడం అంటే అలరించడం. రక్తి కట్టడం అంటే అలరించడం. శృత పాండిత్యం అంటే వినడం ద్వారా నేర్చుకోవడం. చమత్కారం అంటే నేర్పు. పారాయణం శ్రద్ధగా చదవడం.
శ్రద్ధగా చదవడం. ఇప్పుడు వినడం, ఆలోచించి మాట్లాడడం. వినడం, ఆలోచించి మాట్లాడడం. జానపద కళల్లో తోలుబొమ్మలాట గురించి తెలుసుకున్నావు కదా, నీకేమనిపించింది? క్వశ్చన్: ఈ తోలుబొమ్మలాట గ్రామీణ జీవితాలను ప్రతిబింబించే ఆట. జవాబు: ఈ కళకు ఎంతో శ్రమ అవసరమనిపించింది. బొమ్మలు తయారు చేసే విధానంలో నేర్పు అవసరమనిపించింది. ఎన్నో పురాణ గాథలు తెలిసి ఉండాలి అనిపించింది. ఎన్నో నీతి కథలు, సూక్తులు, సామెతలు తెలిసి ఉండాలనిపించింది. అంతేకాదు, ఇది శృత సాహిత్యంతో కూడినది కనుక ఎంతో జ్ఞాపక శక్తి అవసరమనిపించింది. సెకండ్ క్వశ్చన్: మీ ఊరి జాతరలో, పండుగలలో మీరు చూసిన జానపద కళ గురించి చెప్పండి. ఆన్సర్ వచ్చేసి కోలాటం. ఈ జానపద కళ ఒక బృందంగా ప్రదర్శింపబడుతుంది. ఈ ప్రదర్శనలోని కళాకారులు సరి సంఖ్యలో ఉంటారు. చక్కటి అందమైన రంగురంగుల దుస్తులు ధరిస్తారు. వీరి చేతిలో 2 కోలాటం కర్రలుంటాయి. వాటితో ప్రతి ఇద్దరు జతకడుతూ లయాత్మకంగా తిరుగుతూ చేతులలోని కర్రలతో కొడుతూ చప్పుడు చేస్తూ ఆడతారు. ఆ సమయంలో వాళ్ళ కాళ్ళకున్న గజ్జల చప్పుడు కూడా ఎంతో లయాత్మకంగా వినటానికి ఆనందంగా ఉంటుంది. థర్డ్ క్వశ్చన్: పాఠంలో మీకు నచ్చిన అంశం ఏమిటి? తోలుబొమ్మల్లా మీరు ఏ బొమ్మలు తయారు చేస్తారు? ఆన్సర్ వచ్చేసి పాఠంలో నాకు నచ్చిన అంశం తోలుబొమ్మలు తయారు చేసే విధానం. ఇది చాలా కష్టంతో కూడినదని, శ్రద్ధతో కూడినదనిపించింది. ఈ విధంగా మేము మట్టి బొమ్మలు తయారు చేస్తాం. వినాయక చవితికి, సంక్రాంతికి బొమ్మలు తయారు చేసి వాటికి ప్రకృతికి హాని కలిగించని రంగులద్ది ప్రజలకు అందిస్తాం. ఈ మట్టి బొమ్మల్లో మనుషుల బొమ్మలు, దేవతల బొమ్మలు, పక్షుల బొమ్మలు, జంతువుల బొమ్మలు తయారు చేస్తాం. ఇప్పుడు చదవడం, వ్యక్తపరచడం. పాఠం చదవడం. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. పాఠం చదివి దాని ఆధారంగా రాయాలి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అని అంటే, తోలుబొమ్మలాట ఏ జిల్లాలో ప్రదర్శిస్తారు? తోలుబొమ్మలాట ఏ జిల్లాలలో ప్రదర్శిస్తారు? ఆన్సర్ వచ్చేసి శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో ప్రదర్శిస్తారు. విశాఖపట్నం జిల్లాలో ప్రదర్శిస్తారు. సెకండ్ వన్: తోలుబొమ్మల తయారీలో వాడే రంగులు ఏవి? తోలుబొమ్మల తయారీలో వాడే రంగులు ఏవి? ప్లీజ్ లైక్ చేయండి. ఇలా రాయడం అంటే చాలా కష్టం. ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తోలుబొమ్మల తయారీలో వాడే రంగులు ఏవి? ప్రకృతి పరంగా దొరికే మోదుగ పువ్వు. ప్రకృతి పరంగా దొరికే మోదుగ పువ్వు.
మోదుగ పువ్వు, బంక, ఇంకా దీపపు మసి. దీపపు మసి వంటి సహజ సిద్ధమైన రంగులను తోలుబొమ్మల తయారీలో వాడతారు. సహజ సిద్ధమైన రంగులను తోలుబొమ్మల తయారీలో వాడతారు. థర్డ్ది, తోలుబొమ్మలాటలో నవ్వించే పాత్రలు ఏవి? తోలుబొమ్మలాటలో నవ్వించే 2 హాస్య పాత్రలు ఉంటాయి. అవి కేతిగాడు, బంగారక్క. క్వశ్చన్ ఏం రాయట్లేదు, థర్డ్ వన్ డైరెక్ట్ ఆన్సర్ రాస్తున్నాను. నవ్వించే 2 హాస్య పాత్రలు ఉంటాయి తోలుబొమ్మలాటలో. నవ్వించే 2 హాస్య పాత్రలు ఉంటాయి. అవి కేతిగాడు, బంగారక్క. ఈ కేతిగాడిని జుట్టు పోలిగాడు అంటారు. ఈ కేతిగాడినే జుట్టు పోలిగాడు అంటారు. నెక్స్ట్, కింది జానపద కళల గురించి చదవండి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి. తప్పెటగుండ్లు జానపద కళారూపాలలో ఒకటైన తప్పెటగుండ్లు ప్రత్యేకించి విశాఖ జిల్లాలో ఎక్కువగా కనిపిస్తుంది. గుండ్రంగా రేకుతో చేసిన తప్పెట్లను ఈ బృందం కళాకారులు మెడలో వేసుకుని పాడుతూ ఆ పాటకు అనుగుణంగా గుండ్రంగా తిరుగుతూ నాట్యం చేస్తారు. పాటకు అనుగుణంగా తప్పెట్లను వాయిస్తుంటారు. ఈ వాయిద్యాలని గుండె మీద పెట్టుకొని వాయించడం కారణంగా తప్పెట గుండు అనే పేరు వచ్చినట్లుగా తెలుస్తుంది. యాదవులు ఈ తప్పెట గుండ్లను ప్రదర్శించేవాళ్ళు. అయితే తప్పెట గుండ్లు ఏ ప్రాంతానికి చెందింది? ఇందాక మనం పారాగ్రాఫ్ చదివాం కదా, ఇక్కడ జానపద కళల గురించి. తప్పెట గుండ్లు ఏ ప్రాంతానికి చెందింది అని అంటే తప్పెట గుండ్లు విశాఖ జిల్లాకు చెందింది. సెకండ్ క్వశ్చన్, తప్పెట గుండ్లు అనే పేరు ఎలా వచ్చిందంటే గుండ్రంగా రేకుతో చేసిన తప్పెట్లను మెడలో వేసుకొని ఈ వాద్యాలను గుండె మీద పెట్టుకొని వాయించడం వల్ల దానికి తప్పెట గుండ్లు అనే పేరు వచ్చింది. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి తప్పెట గుండ్లను ఎవరు ప్రదర్శించేవారు? తప్పెట గుండ్లను ఎవరు ప్రదర్శించేవారంటే తప్పెట గుండ్లను జోగాట అంటారు. జోగులు అనే తెగవారు ఈ ఆటలను ప్రదర్శించడం వల్ల దీనిని జోగాట అని కూడా అంటారు. ఇక్కడ కింది జానపద కళ గురించి చదవండి, ప్రశ్నలు తయారు చేయాలి. కోలాటం గ్రామీణ ప్రాంత ప్రజలు తాము చేసే నిత్య కృత్యాలలోని అలసటను మరిచిపోయేందుకు ఉపయోగించే కళారూపం కోలాటం. కోలాటం ఆటలో కళాకారులు 2 చేతులలో కోలలు ధరించి వాటిని తాడిస్తూ కోలాటం ఆడుతారు. ఇందులో ఏక కోలాటం, జంట కోలాటం, జడ కోలాటం, స్త్రీల కోలాటం, పురుషుల కోలాటం వంటివి ఎన్నో ఉన్నాయి. కోలాటం నృత్యంలో సుమారు 16 మంది నుండి 40 మంది వరకు పాల్గొనవచ్చు అంట. అయితే ప్రశ్నలు, కోలాటం ఎందుకు ఆడతారో, కోలాటం ఎలా ఆడతారో, కోలాటం ఎన్ని విధాలు, కోలాటంలో ఎంతమంది పాల్గొనవచ్చు, ఇవి ప్రశ్నలు తయారు చేయమన్నారు కదా. ఇవి పదజాలం, కింది జానపద కళల పేర్లు చదవండి, వాటిలో మీ ప్రాంతపు జానపద కళను గుర్తించి 0 చుట్టాలి.
ఇక్కడ మీ ప్రాంతపు జానపద కళ. ఇక్కడ కోలాటం, ఒగ్గు కథ, హరికథ, బుర్రకథ, గుస్సాడి, తప్పెట గుండ్లు, భారతదేశం, డప్పు, తింస, గంగిరెద్దులు, పగటి వేషం, పులి వేషం, సేవగరిడి, పిట్టల దొర, సాము, గిరిడి అని ఉన్నాయి. నేను జస్ట్ సర్కిల్ చేసినవి మాత్రమే నేను ఇక్కడ రాస్తున్నాను. ఏది జానపద కళల పేర్లు చదవండి. వాటిలో మీ ప్రాంతపు జానపద కళలను గుర్తించి వాటి చుట్టూ సర్కిల్ చేయాలి. అయితే మన ప్రాంతపు జానపద కళలను ఇక్కడ రాస్తున్నాను. ఆన్సర్ కోలాటం, హరికథ, గంగిరెద్దులు, బుర్రకథ. నెక్స్ట్ 90 ఆమడలైన వెళ్ళి తోలుబొమ్మలాట చూడాలి అనేది ఒక నానుడి. నానుడిలో సామెతలు లాగి జనుల నోట పుట్టాయి. కింది సామెతలు చూడండి, వాటి అర్థాలు తెలుసుకోండి. అయితే ఇక్కడ సామెతలు ఇచ్చారు, వాటి యొక్క అర్థం మనం తెలుసుకోవాలి. సామెత: 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారంట. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఎవరితోనైనా 6 నెలలు. ఇక్కడ నేను సామెత రాస్తాను. దాని అర్థం వీటి అర్థం చూద్దాం. ఫస్ట్ సామెత వచ్చేసి 6 నెలల సాహసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారంట అనే దానికి అర్థం ఏంటి అంటే, ఎవరితోనైనా 6 నెలలు కలిసి ఉంటే వారి లక్షణాలు మనకు కొన్ని అబ్బుతాయి. మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇప్పుడు మనం ఒకరితో స్నేహం చేస్తున్నాము, ఒకరితో స్నేహం చేస్తే వారికి ఉన్న లక్షణాలు, వాళ్ళలో ఉన్న లక్షణాలు కొన్ని మనకి అలవాటు అవుతాయి. మంచి వాళ్ళతో ఉంటే మంచి లక్షణాలు ఉంటాయి, చెడ్డవారితో ఉంటే చెడు లక్షణాలు కలుగుతాయని దీని అర్థం. రోట్లో తలదూర్చి సెకండ్ది, దీని అర్థం రాయాలి. సామెత సెకండ్ది, రోట్లో తలదూర్చి రోకటి పోటుకు వెరచినట్లు. రోకటి తల దూర్చినట్లు, వెరచినట్లు. దీని యొక్క అర్థం ఏంటి అని అంటే, ఒక విషయంలో ఇబ్బంది కలుగుతుందని తెలిసినా కూడా, ఇది ఒక విషయంలో ఇబ్బంది కలుగుతుంది అని తెలిసి కూడా నెత్తినేసుకొని ఆ తర్వాత వచ్చి పడే కష్టాన్ని తలుచుకొని బాధపడతారు. థర్డ్ వన్, ఆవలిస్తే పేగులు లెక్క పెట్టినట్లు. ఆవలిస్తే పేగులు లెక్క పెట్టినట్లు. దీని యొక్క అర్థం ఏంటి అని అంటే, పైన కనపడే విషయాన్ని బట్టి దాని లోతును గ్రహించడం. అసాధారణ ప్రతిభ, తెలివితేటలు కలిగిన చోట ఉపయోగించే వాక్యం ఇది. ఇక్కడ సామెతలు ఇచ్చారు, వాటిని మనం సరైన పదంతో పూరించాలి. కింది సామెతలను సరైన పదంతో పూరించండి.
సామెత వచ్చేసి డాష్ పిల్లి, డాష్కి ముద్దు. ఏంటిది? డాష్ పిల్ల, సారీ, ఇది డాష్ పిల్ల, కాకి పిల్ల, కాకి పిల్ల, కాకికి ముద్దు, కాకికి ముద్దు. సెకండ్ వన్, డాష్ కాటుకు, డాష్ దెబ్బ, కుక్క కాటుకు, చెప్పు దెబ్బ. థర్డ్ వన్, డాష్ వంగనిది, వంగనిది, డాష్ వంగున, వంగున. మొక్కై వంగనిది, మొక్కై వంగనిది, మానై వంగున, వంగున. ఫోర్త్ వన్, అదిగో డాష్ అంటే ఇదిగో డాష్ అన్నట్లు. అదిగో పులి అంటే, పులి అంటే ఇదిగో మేక అన్నట్లు. ఇప్పుడు ఫిఫ్త్ వన్, ఇంట్లో డాష్, ఇంట్లో డాష్ మూత, బయట డాష్ మూత. ఇంట్లో ఈగల మూత, బయట పల్లకీల మూత, పల్లకీల మూత. సిక్స్త్ వన్ వచ్చేసి డాష్ మంచిదైతే, మంచిదైతే డాష్ మంచిది. నోరు మంచిదైతే, నోరు మంచిదైతే ఊరు మంచిది. నెక్స్ట్ పాఠం చదవండి. అందులో కొన్ని పదాలకు మీ ప్రాంతాలలో వేరు పదాలు వాడుతుండవచ్చు. ఎలాంటి పదాలను గుర్తించి రాయండి. అలాంటి పదాలను గుర్తించి రాయండి. ఇక్కడ ఉదాహరణకు ఒకటి ఇచ్చారు. ఎటువంటి అనంటే ఎలాంటి, ఎటువంటి అంటే ఎలాంటి. ఇక్కడ తెలుస్తున్నది, తెలుస్తున్నది అనే దానికి మన ప్రాంతాల్లో ఎలా అంటారు? తెలుస్తుంది, తెలుస్తుంది. ఉపయోగిస్తారు అంటే ఏమంటారు? వాడతారు, వాడతారు. థర్డ్ వన్, చేసుకుంటారు, చేసుకుంటారు, చేస్తారు. ఫోర్త్ వన్, నవ్విస్తుంటారు,
ఫోర్త్ వన్, నవ్విస్తుంటారు అంటే నవ్విస్తుంటారు, నవ్విస్తారు, నవ్విస్తారు. క్వశ్చన్ 1 వచ్చేసి తోలుబొమ్మల తయారీలో రంగుల కోసం ఏమేమి ఉపయోగిస్తారు? క్వశ్చన్ ఏంటి? తోలుబొమ్మల తయారీలో తోలుబొమ్మల తయారీలో రంగుల కోసం ఏమేమి ఉపయోగిస్తారు? ఆన్సర్ వచ్చేసి మనం చదివాం కదా. ఆన్సర్ వచ్చేసి తోలుబొమ్మల తయారీలో రంగుల కోసం ఇక్కడి వరకు ఇక్కడ రాయాలి. రంగుల కోసం ప్రకృతి పరంగా, దాని తర్వాత కంటిన్యూయేషన్, ప్రకృతి పరంగా దొరికే మోదుగ పువ్వు, ఇంకా బంక, దీపపు మసి ఉపయోగిస్తారు. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ వచ్చేసి కళాకారుల పిల్లలకు తోలుబొమ్మలాట కళలో ఏ ఏ అంశాలలో శిక్షణనిస్తారు? కళాకారుల పిల్లలకు. వీడియో ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ కోసం బెల్ గంటని కూడా యాక్టివేట్లో ఉంచండి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ వచ్చేసి కళాకారుల పిల్లలకు. సెకండ్ క్వశ్చన్, కళాకారుల పిల్లలకు తోలుబొమ్మలాట కళలో ఏ ఏ అంశాలలో శిక్షణ ఇస్తారు? లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఆన్సర్ వచ్చేసి ఏ ఏ అంశాలలో ఏ ఏ కళలో శిక్షణ ఇస్తారు అని అంటే కళాకారుల పిల్లలకు చిన్నప్పటి నుంచే, కళాకారుల పిల్లలకు వీళ్ళకి చిన్నప్పటి నుంచే, ఎప్పటి నుంచి పెద్ద అయిన తర్వాత కాదు, చిన్నప్పటి నుంచే ఈ కళపై శిక్షణనిస్తారు. తోలుబొమ్మలు తయారు చేయడం దేనిలో ఇస్తారు? ఏ ఏ అంశాలలో శిక్షణనిస్తారు అంటే తోలుబొమ్మలు తయారు చేయటం, తోలుబొమ్మలు తయారు చేయడం, వాటిని ఆడించడం, ఇంకా పద్యాలు,
పాటల గానం, సంభాషణలు పలికే తీరు, ఏ విధంగా పలకాలి అని, సంభాషణలు పలికే తీరు, పలికే తీరు తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు. తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు. శిక్షణనిస్తారు. ఓకే, నెక్స్ట్ వన్, థర్డ్ వన్ వచ్చేసి తోలుబొమ్మలాటకు కథా వస్తువులుగా వేటిని తీసుకుంటారు. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి తోలుబొమ్మలాటకు, థర్డ్ క్వశ్చన్, తోలుబొమ్మలాటకు కథా వస్తువులుగా వేటిని తీసుకుంటారు. ఆన్సర్ వచ్చేసి వేటిని తీసుకుంటారు అంటే తోలుబొమ్మలాటకు రామాయణ, తోలుబొమ్మలాటకు రామాయణ, ఇంకా భారత, భగవత, కథా వస్తువులతో పాటుగా సమాజానికి అవసరమైన, వీటితో పాటు సమాజానికి అవసరమైన వేమన, సుమతి, నీతి శతకాలలోని పద్యాలను, నీతి శతకాలలోని పద్యాలను, ఇంకా శ్లోకాలను, సూక్తులను, నీతి వాక్యాలను, సామెతలను తీసుకుంటారు. సామెతలను తీసుకుంటారు. తోలుబొమ్మలాటకు రామాయణ, భారత, భగవత కథా వస్తువులతో పాటుగా సమాజానికి అవసరమైన వేమన, సుమతి, నీతి శతకాలలోని పద్యాలను, శ్లోకాలను, సూక్తులను, నీతి కావ్యాలను, సామెతలను తీసుకుంటారు. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి దీనికి ఆన్సర్ చాలా పెద్దగా ఉంటుంది. 5 వాక్యాలు, తోలుబొమ్మలాట గురించి 5 వాక్యాలు రాయండి. నేను ఆన్సర్ చెప్తాను, నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోండి. తోలుబొమ్మలాట అనేది ఒక చక్కని జానపద కళారూపం. తోలుబొమ్మలాట అనేది ఏంటి? ఒక చక్కని జానపద కళారూపం. ఈ ఆట క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నాటికే తెలుగు ప్రాంతంలో ప్రచారంలో ఉంది. ఎప్పటికీ? క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నాటికే తెలుగు ప్రాంతంలో ప్రచారంలో ఉంది. మహారాష్ట్ర నుండి వలస వచ్చిన ఆరే కులస్తుల నుండి ఈ తోలుబొమ్మలాట ఇతర కులస్తులు నేర్చుకున్నారు.
ఈ బొమ్మలను ఒక అడుగు నుండి 4-5 అడుగుల ఎత్తు వరకు 4-5 అడుగుల ఎత్తు వరకు తయారు చేస్తారు. ఈ బొమ్మలను ఆడించడానికి ఒక వెదురు బద్దె ఆధారంగా ఉంటుంది. ఏం ఆధారంగా ఉంటుంది? వెదురు బద్దె. ప్రదర్శించే సమయంలో 6 నుండి 8 మంది కళాకారులు ఉంటారు. ఎంతమంది కళాకారులు ఉంటారు తోలుబొమ్మలాట ప్రదర్శించేటప్పుడు? 6 నుండి 8. మన సంస్కృతిలో భాగమైన ఈ కళారూపాలను కాపాడుకుందాం. ఇప్పుడు సృజనాత్మకత. తోలు బొమ్మల్లాగే మనం గుడ్డలతో బొమ్మలు, కాగితంతో బొమ్మలు తయారు చేసుకోవచ్చు. ఇక్కడ వేలికి తొడిగే కాగితపు బొమ్మలను చూడండి. ఇలాంటివి తయారు చేద్దామా? అయితే కాగితాలు తీసుకోండి, మీరు బొమ్మలు తయారు చేయండి. వాటిని ఉపయోగించి ఒక కథను చెప్పండి. ఇది విద్యార్థులు చేయాల్సింది. ఇక్కడ కథ చెప్పాలి. కథ తర్వాత ప్రశంస. జానపద కళలను ప్రదర్శించే కళాకారులను మీరు ఏ విధంగా గౌరవిస్తారో, ఏ విధంగా ప్రశంసిస్తారో చెప్పండి. ఇది కూడా చాలా పెద్దగా ఉంటుంది. నేను చెప్తాను ఆన్సర్, నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోండి. జానపద కళలను ప్రదర్శించే కళాకారులను ముందుగా నేను పరిచయం చేసుకుంటాను. వారిని గౌరవంగా సంబోధిస్తాను. వారు ప్రదర్శించే కళను గురించి పూర్తిగా తెలుసుకుంటాను. అవకాశం ఉంటే నేర్చుకుంటాను. వారి కళను ప్రదర్శించే సమయంలో ఎంతో శ్రద్ధతో చూస్తాను. కరతాళ ధ్వనులతో ఆ సమయంలో అభినందిస్తాను. ఆ తరువాత వారి వేషధారణ గుర్తించి వారిలోని నేర్పును ప్రశంసిస్తాను. శక్తిని అనుసరించి నాతో పాటు మరో కళాభిమానం కలిగిన 10 మందితో జట్టు కట్టి వారి సహాయంతో కళాకారులకు ధన సహాయం చేస్తాను. మా తల్లిదండ్రులతో కలిసి గ్రామాధికారిని సంప్రదించి మరికొన్ని ప్రదర్శనలు ఏర్పాటు చేసే వారిలోని ఆ జానపద కళను ప్రచారం జరగడానికి కృషి చేస్తాను. ది ఆన్సర్. భాషాంశాలు కింది వాక్యాలు చదవండి. అయితే ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చారు, వాటిని ఇప్పుడు మనం చదువుదాం. వాల్మీకి రామాయణాన్ని రచించాడు. దశరథుడు అయోధ్యను పాలించాడు. మూడోది సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు. 4th వన్ నవీన్ ఎలుక వీరుడు కథ చదువుతున్నాడు. పై వాక్యాలకు సంబంధించిన ప్రశ్నార్థక వాక్యాలను చదవండి. రామాయణాన్ని ఎవరు రాశారు? రామాయణాన్ని వాల్మీకి రామాయణాన్ని రచించాడు. ఇక్కడ పైన ఉన్నాయి కదా, దీనికి ప్రశ్నార్థక రూపాలు కింద. అయోధ్యను ఎవరు పాలించారు? దశరథుడు అయోధ్యను పాలించాడు. పైన ఉన్నాయి ఆన్సర్స్ అన్నీ. అయితే ప్రశ్నార్థక వాక్యాలు ఇవి. దురాచారాలను ఎవరు నిర్మూలించారు? సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు. ఎలుక వీరుడు కథను ఎవరు చదివారు? నవీన్. పైన ఇప్పుడు ఆ పిల్లలు పై వాక్యాలలోని ఏ ప్రశ్నార్థక పదం ఉన్నదో గమనించండి. ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానాలేవో చెప్పండి. ఇలా ఎవరు అనే పదానికి సమాధానంగా వచ్చే వాటిని కర్త అని అంటారు. ఎవరు అనే పదానికి సమాధానంగా వచ్చే వాటిని ఏమంటారు? కర్త అంటారు. కింది ప్రశ్నలు చదవండి. వాల్మీకి దేన్ని రచించాడు? దశరథుడు దేన్ని పాలించాడు? సంఘ సంస్కర్తలు వేటిని నిర్మూలించారు? నవీన్ ఏ కథను చదివాడు? ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానాలు ఏవో చెప్పండి. మీరు చెప్పిన మాటలను అంటే ఎవరిని, దేనిని, వేటిని అనే పదాలకు సమాధానంగా వచ్చే పదాలను కర్మ అంటారు. ఎవరిని, దేనిని, వేటిని అనే పదాలకు ఎవరిని, వేటిని, దేనిని అనే పదాలకు. ఇవన్నీ క్వశ్చన్స్ కదా.
ఎవరిని అనంటే ప్రశ్నార్థకంగా ఉన్నవి వీటిని దేనిని అనే పదాలకు సమాధానంగా వచ్చు పదాలను ఏమంటారు? కర్మ అంటారు. కర్మ అంటారు. వాల్మీకి రామాయణాన్ని రచించారు. దశరథుడు అయోధ్యను పాలించాడు. మూడోది సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు. నవీన్ ఎలుక వీరుడు కథ చదువుతున్నాడు. ఈ విధంగా ఎవరిని, దేనిని, వేటిని అనే పదాలను సమాధానంగా వచ్చే పదాలను కర్మ ప్రధాన వాక్యాలు అంటారు. వాల్మీకి దేనిని రచించాడు అంటే సమాధానం వచ్చింది కదా ఇక్కడ. వాల్మీకి దేని రచించాడు అనంటే సమాధానంగా వచ్చు పదాలను. వాల్మీకి రామాయణాన్ని రచించాడు. వాల్మీకి రామాయణాన్ని రచించాడు. ప్రశ్నకి మనకి సమాధానం వచ్చింది. దీన్నే కర్మ అని అంటారు. రామాయణాన్ని రచించాడు. సెకండ్ వన్ వచ్చేసి దశరథుడు అయోధ్యను పాలించాడు. అయోధ్యను పాలించాడు. సమాధానమే కదా. ఎవరు దురాచారాలను నిర్మూలించారు? ఎవరు అనేది ప్రశ్నార్థకం. ప్రశ్నార్థకంగా ఉన్నదానికి సమాధానాన్ని కర్మ అని అంటారు. ప్రశ్నార్థకానికి వచ్చు పదాలను ఏంటి, ప్రశ్నార్థకంగా ఉన్న పదాలకు ఏమొస్తుంది? సమాధానం వస్తుంది. అలాంటి పదాలను ఏమంటారు? కర్మ అంటారు. ఎవరు దురాచారాలను నిర్మూలించారు అంటే సంఘ సంస్కర్తలు. దానికి సమాధానం సంఘ సంస్కర్తలు. సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు. ఫోర్త్ వన్ వచ్చేసి ఎవరు ఎలుక వీరుడు కథ చదువుతున్నాడు? ఎవరు చదువుతున్నారు? నవీన్ కదా. నవీన్ అనేది సమాధానం. నవీన్ ఎలుక వీరుడు కథ చదువుతున్నాడు. సమాధానంగా ఇవన్నీ సమాధానపు పదాలు. సో సమాధానంగా వచ్చే పదాలను ఏమంటారు? కర్మ అంటారు. క్రియలు. ఒక పని జరగడానికి తెలియజేసే పదాలను క్రియ అంటారు. ఒక పని జరగడానికి తెలియజేసే పదాలను. ఒక పని జరగడానికి తెలియజేసే పదాలను ఏమంటారు? క్రియలు అంటారు. ఇక్కడ చూడండి, కింది వాక్యాలను చదవండి. కర్మ, కర్త, క్రియలను గుర్తించి రాయండి. కర్మ, కర్త, ఇంకా క్రియలను గుర్తించి రాయాలి. గుర్తించి రాయండి. ఇక్కడ తాబేలు కుందేలును ఓడించింది. తాబేలు అనేది కర్త, కుందేలును ఎవరిని ఓడించింది? కుందేలును ఓడించింది. ఓడించింది అనేది క్రియ. అక్కడ పని జరిగింది కదా.
పని జరిగింది కాబట్టి అది క్రియ, ఓడించింది. సో ఇప్పుడు సుబ్బు, సెకండ్ వన్, సుబ్బు బొమ్మలు గీశాడు. ఇందులో సుబ్బు బొమ్మలు గీశాడు. సుబ్బు బొమ్మలు గీశాడు. కర్త, కర్మ, క్రియ 3 వచ్చేసినాయి కదా. సుబ్బు బొమ్మలు గీశాడు, కర్త, కర్మ, క్రియ. ఇది సెకండ్ వన్, తాబేలు, కుందేలును, కుందేలును ఓడించింది, ఓడించింది. ఇది కర్త, కర్మ, క్రియ. ఇప్పుడు థర్డ్ వన్, మేరీ పాట పాడింది. మేరీ పాట పాడింది. మేరీ కర్త, కర్మ, క్రియ. పాడింది అనేది క్రియ, ఇది కర్మ, కర్త. తాబేలు అనేది కర్త, కర్మ, క్రియ. సుబ్బు కర్త, కర్మ, క్రియ. ఫోర్త్ వన్, ఇప్పుడు గాంధీ మనకు స్వాతంత్రం సాధించాడు. గాంధీ స్వాతంత్రం సాధించాడు. గాంధీ అనేది కర్త, స్వాతంత్రం అనేది కర్మ, సాధించాడు అనేది క్రియ. ఫిఫ్త్ వన్, శ్రీకృష్ణ దేవరాయలు. శ్రీకృష్ణ దేవరాయలు, దేవరాయలు విజయనగరాన్ని, విజయనగరాన్ని పాలించాడు, పాలించాడు. ఇక్కడ ఇది వచ్చేసి కర్త, విజయనగరం వచ్చేసి కర్మ, పాలించాడు అనేది క్రియ. క్రియలు ప్రధానంగా 2 రకాలు. అయితే ఫస్ట్ వన్ వచ్చేసి సమాపక క్రియ, రెండవది వచ్చేసి అసమాపక క్రియ. ఒక క్రియాపదం వాక్యాన్ని పూర్తి చేస్తే అది సమాపక క్రియ అవుతుంది. సమాపక క్రియ అంటే ఏంటి? ఒక క్రియాపదం, ఇక్కడ రాస్తున్నాను, ఒక క్రియాపదం వాక్యాన్ని పూర్తి చేస్తే, వాక్యాన్ని కంప్లీట్ చేయాలి, వాక్యాన్ని పూర్తి చేస్తే దాన్ని ఏమంటారు? సమాపక క్రియ అంటారు. ఇప్పుడు అసమాపక క్రియ, అసమాపక క్రియ, దీనికి ఎగ్జాంపుల్ చూద్దామా? ఎగ్జాంపుల్ వచ్చేసి సలీం పాఠం చదివాడు. సలీం పాఠం చదివాడు. ఇక్కడ చూడండి, చదివాడు అనేది కంప్లీట్ అయిపోయింది, ఇక్కడ పూర్తి చేశాడు. అంటే సలీం పాఠం చదివాడు, చదివేశాడు.
సో దీన్ని ఏమంటారు? సమాపక క్రియ అంటారు. అసమాపక క్రియ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. అసమాపక క్రియ అంటే ఒక క్రియాపదం వాక్యాన్ని పూర్తి చేయలేకపోతే అక్కడనేమో పూర్తి చేస్తే ఇక్కడనేమో పూర్తి చేయలేకపోతే అది అసమాపక క్రియ అవుతుంది. అదేమవుతుంది? అసమాపక క్రియ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాము. ఎగ్జాంపుల్ వచ్చేసి సలీం పాఠం చదివి ఇక్కడ చదివి అని చదివాడు లేదు, ఇక్కడ ఏముంది? చదివి అన్నది ఇన్కంప్లీట్ సెంటెన్స్. ఇక్కడ పాఠం చదివి అంటే పూర్తి చేయలేకపోతే, చదివి దాని తర్వాత ఏం చేశాడు అనేది ఇక్కడ లేదు. సో ఇలాంటి దాన్ని అసమాపక క్రియ అని అంటారు. ఇక్కడ కొన్ని ఇలాంటి వాక్యాలు మీ ముందు పాఠాలలో ఉన్నాయి, గుర్తించి రాయండి. సమాపక క్రియావాక్యం, అసమాపక క్రియావాక్యం రెండింటిని మనం ఇప్పుడు గుర్తించి రాయాలి. సమాపక క్రియ, అసమాపక క్రియ. కొన్ని సమాపక క్రియావాక్యాలు ఇప్పుడు మనం చూసుకుందాం. సమాపక క్రియావాక్యాలు. ఫస్ట్ది సాహిత్ పని పూర్తి చేశాడు. సాహిత్ పని పూర్తి చేశాడు. కంప్లీట్ సెంటెన్స్. పూర్తి చేశాడు. సో సమాపక క్రియ. సెకండ్ వన్ పద్మావతి ఊరు వెళ్ళింది. పద్మావతి ఊరు వెళ్ళింది. ప్రసన్న వంట చేసింది. కంప్లీటెడ్. ప్రసన్న వంట చేసింది. శృతి చక్కగా చదివింది. చక్కగా చదివింది. ఇవన్నీ సమాపక క్రియలు. కంప్లీటెడ్ సెంటెన్స్. కంప్లీట్ అయ్యాయి అంటే నెక్స్ట్ వన్ అసమాపక క్రియావాక్యాలు చూద్దాం. ఇది వాక్యాన్ని పూర్తి చేశాయి. సో నెక్స్ట్ వన్ అసమాపక క్రియావాక్యాలు. అసమాపక పూర్తి చేయకపోతే, వాక్యాన్ని పూర్తి చేయకపోతే దాన్ని ఏమంటారు? అసమాపక క్రియావాక్యాలు అంటారు. సాహిత్ పని పూర్తి చేసి. పని పూర్తి చేసి. ఇది ఇన్కంప్లీటెడ్ కదా, ఇది వాక్యం అనేది పూర్తి చేయలేదు. పద్మావతి ఊరు వెళ్ళి.
ఉరువిల్లి. థర్డ్ వన్ ప్రసన్న వంట చేసి. ఫోర్త్ వన్ శృతి చక్కగా చదివి. ఇవన్నీ పూర్తి చేయలేని వాక్యాలు. పూర్తి చేయకపోతే వాటిని ఏమంటారు? అసమాపక క్రియావాక్యాలు అంటారు. ధారణ చేద్దాం. ఇక్కడ పద్యం ఇచ్చారు, దాన్ని ఇప్పుడు మనం చదువుదాం. విద్య వలనను వినయంబు, వినయమునను బడయు పాత్రత, పాత్రత వలన ధనము, ధనము వలనను ధర్మంబు, దాని వలన ఐహిక ముష్మిక సుఖంబులందు నరుడు. భావం వచ్చేసి దీని యొక్క భావం ఏంది అని అంటే, మానవుడు విద్య వల్ల వినయాన్ని పొందుతాడు. విద్య వలన వినయంబు, ఫస్ట్లో ఉంది కదా ఫస్ట్ లైన్, విద్య వలన వినయంబు అంటే మానవుడు విద్య వల్ల వినయాన్ని పొందుతాడు. వినయమునను బడయు పాత్రత, వినయము వల్ల ఏమొస్తుంది? అర్హత వస్తుంది. తర్వాత పాత్రత వలన ధనము, పాత్రత వలన ఏమొస్తుంది? ధనము అంటే అర్హత వల్ల ఏమొస్తుంది? ధనాన్ని చేకూరుస్తుంది. అర్హత అనేది ధనాన్ని చేకూరుస్తుంది. ధనము వలన ధర్మంబు, ధనం వలన ఏమొస్తుంది? ధనం ఉంటే ధర్మం చేయవచ్చు. మన దగ్గర ఒకవేళ ధనం ఉందనుకో ధర్మం చేయవచ్చు. ధర్మంబు వలనను, ధర్మ గుణం వల్ల ఈ లోకంలోనూ తరువాత పరలోకంలోనూ సుఖాలు పొందవచ్చు అని దీని భావం. కవి పరిచయం. ఇక్కడ కూచిపూడి నృత్యం చదువు, అర్థం చేసుకో. ఇది కూచిపూడి నృత్యం గురించి ఉంది. కూచిపూడి నృత్యం తెలుగువారి ప్రత్యేక నృత్య రీతి. ఇది ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణా జిల్లాలోని దివిసీమలో కూచిపూడి అనే గ్రామంలో కొన్ని శతాబ్దాల పూర్వం ఆవిర్భవించిన కళారూపం. ఈ ఊరి పేరుతోనే ఇది ప్రసిద్ధమైంది. సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్యకళకు మూలపురుషుడు అంటారు. ఎవరు? సిద్ధేంద్ర యోగి. సిద్ధేంద్ర యోగి సిద్ధేంద్ర యోగి దేనికి ప్రసిద్ధి? కూచిపూడి నాట్యకళకు మూలపురుషుడు. కూచిపూడి నాట్యకళకు మూలపురుషుడు. ఆయన నాడు ప్రచారంలో ఉన్న యక్షగానాది కళారూపాలను స్వీకరించి కూచిపూడి నృత్య ప్రక్రియను అభివృద్ధి చేశాడు. ఈయన రచించిన నాట్య నాటకం భామా కలాపం తెలుగులో ఇది మొట్టమొదటి నృత్య నాటకం. కూచిపూడి నాట్య కళాకారులు విస్తృతంగా ప్రదర్శించే నాటకం ఇది. నాట్యం అభినయ ప్రధానం. అభినయం 4 రకాలు. అవయవాల కదలికలతో భావ వ్యక్తీకరణ, అంగికాభినయనం, భాష ద్వారా వ్యక్తీకరణ, వాచకాభినయం, వేషం ద్వారా భావ వ్యక్తీకరణ, ఆహార్యాభినయం, శరీరంలో కలిగే మార్పుల ద్వారా భావ వ్యక్తీకరణ, సాత్వికాభినయం. కూచిపూడి కళాకారులు తమ నృత్య నాటకాలతో పాటు పగటి వేషాలు కూడా వేస్తారు. వాళ్ళు వేసే పగటి వేషాల్లో ప్రధానమైనది అర్ధనారీశ్వర వేషం. పగటి వేషాలలో వేసే దాంట్లో పగటి వేషాలు వేస్తారు కదా, దాంట్లో ప్రధానమైనది ఏది అని అంటే అర్ధనారీశ్వర వేషం. అర్ధనారీశ్వర ఇలాంటివి ఇంపార్టెంట్. అర్ధనారీశ్వర వేషం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇది ఇంపార్టెంట్. అర్ధనారీశ్వర వేషంలో కుడివైపు పురుషుడు, ఎడమవైపు స్త్రీ ఉంటారు. కుడివైపు ఎవరు ఉంటారు? పురుషుడు. ఎడమవైపు స్త్రీ ఉంటుంది. పురుషుడు, స్త్రీ. ఈ 2 వేషాలను వేరు చేస్తూ పైనుండి క్రింది వరకు ఒక తెర ఉంటుంది. ఒక వేషం మాట్లాడేటప్పుడు రెండో వైపును తెర కప్పుతుంది. ఒక వేషం మాట్లాడేటప్పుడు రెండో వైపును ఏం చేస్తుంది? తెర కప్పుతుంది.
జనానికి వినోదం కలిగించడం, వారిని నాటకం వైపు ఆకర్షించడం ఈ పగటి వేషాల ప్రయోజనం. ఈ వేషాల ద్వారా సాంఘిక దురాచారాలను విమర్శించడం కూడా ఉంది. కూచిపూడి నాటక ప్రదర్శనలను భాగవత మేళా అని కూడా అంటారు. కూచిపూడి నాటక ప్రదర్శనలను ఏమంటారు? భాగవత మేళా అని కూడా అంటారు. భాగవత మేళా అని కూడా అంటారు. కూచిపూడి నాటక ప్రదర్శనలను భాగవత మేళా అని కూడా అంటారు. వీటిలో స్త్రీ పురుష పాత్రలు రెండూ ఉంటాయి. కానీ ఇటీవల వరకు స్త్రీ పాత్రను కూడా పురుషులే ధరించేవారు. ఇప్పుడు స్త్రీలు కూడా ధరిస్తున్నారు. కీర్తిశేషులు భాగవతుల రామయ్య, హరిమాధవయ్య, చింతా వెంకటరామయ్య, తాడేపల్లి పేరయ్య, భాగవతుల విస్సయ్య, వెంపటి వెంకట నారాయణ, దర్భా వెంకటేశ్వర్లు, వేదాంతం పార్వతీశం, వేదాంతం వెంకటాచలపతి, వేదాంతం రామకృష్ణయ్య, వేదాంతం రాఘవయ్య, చింతా కృష్ణమూర్తి, వేణుగోపాల కృష్ణ శర్మ, వేదాంతం రత్తయ్య శర్మ, వేదాంతం సీతారామశాస్త్రి మొదలైన వారు కూచిపూడి నాట్యాన్ని విశ్వవ్యాప్తం చేశారు. ఎవరెవరు ఈ పేర్లన్నీ గుర్తుంచుకోవాలి మనం. వీళ్ళు మొదలైన వారు కూచిపూడి నాట్యాన్ని విశ్వవ్యాప్తం చేశారు. థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.